హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నమ్రతాస్ వెల్త్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నా అండి. మీరు ఎలా ఉన్నారు అన్నది కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో ప్రజెంట్ అయితే ఇదే ఇంట్రొడక్షన్ పెడతాను, లేదు అంటే ఏదైనా వేరేది ముందు యాడ్ చేస్తాను, ఏంటి అన్నది క్లారిటీ లేదు. బట్ వెరీ ర్యాండమ్గా ఒక వ్లాగ్ అన్నది అయితే స్టార్ట్ చేశాను. రేపు కొంచెం పనులు ఉన్నాయన్నమాట, సో బయటకు వెళ్తా, రేపు షూట్ చేద్దాం కొంచెం వ్లాగ్ అనుకున్నాను. బట్ ఏంటి అంటే సడన్గా నాకు ఇవాళ నైట్ కూడా షూట్ చేయాలనిపించింది కొంచెం వ్లాగ్ అన్నది. సో ఏంటి అంటే ఇప్పుడు టైం వచ్చేసరికి 12 అవుతుంది. బట్ వెరీ ర్యాండమ్గా షూట్ చేస్తున్నాను అనమాట వ్లాగ్ మీతో ఇప్పుడు వచ్చేసరికి. ఏంటి అంటే నేను ప్రజెంట్ అసలు స్కిన్ కేర్ మీద కానీ వీటి మీద అస్సలు వీడియోస్ చేయట్లేదు. హెయిర్ కేర్ కానీ ఏదో ర్యాండమ్గా మీకు చూపిస్తున్నాను అంతే తప్పితే. సో ఈ బ్లాగ్లో ఏంటి అంటే కొంచెం నా స్కిన్ కేర్ హెయిర్ కేర్ కూడా చూపిద్దాము అని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను అనమాట. సో నార్మల్ నేను నా నైట్ స్కిన్ కేర్ రొటీన్ అయితే పెద్దగా ఏం మార్చలేదు. అప్పుడెప్పుడో వీడియోస్ పెట్టుంటా, అట్లానే ఉంది. నేను పెద్దగా నైట్ ఎక్కువ రాయడానికి ఇష్టపడను. బట్ ఏంటి అంటే నైట్ మనం ఏమన్నా కొంచెం స్కిన్ కేర్ చేసినా కూడా స్కిన్కి చాలా బూస్టింగ్ అనిపిస్తుంది. నాకు మార్నింగ్ స్కిన్ కేర్ కన్నా కూడా నైట్ స్కిన్ కేర్ చాలా ఎఫెక్టివ్గా ఉండిద్ది అని నా ఫీలింగ్ అనమాట. సో ప్రెజెంట్ రేపు ఎక్కడికి వెళ్తున్నా, పనులు ఏంటి అన్నది అయితే చూపిస్తాను కంటిన్యూషన్ వీడియోలో. అండ్ ఐ డోంట్ నో ఈ వీడియో నేను ఎప్పుడు పోస్ట్ చేస్తాను అన్నది కూడా, బికాజ్ కొంచెం బిజీగా ఉంటున్నా, వీడియోస్ పెద్దగా పోస్ట్ చేయట్లేదు. బట్ కంటిన్యూషన్లో అయితే వీడియోస్ వస్తూనే ఉంటాయి. మీకు కొంచెం లేట్ అయినా అటు ఇటు అయినా సరే పోస్ట్ అయితే చేసేస్తాను. సో ఏంటి అంటే ప్రజెంట్ పింపుల్స్, ఓపెన్ పోర్స్ గట్టిగా ఉన్నాయన్నమాట నాకైతేను. వాటి కోసం కొన్ని ట్రై చేసిన, అవి కనుక వర్కౌట్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను. సో బేసిక్ నా నార్మల్ నైట్ స్కిన్ కేర్ రొటీన్ అయితే నేను ఇప్పుడు చేసాను. ఈ ప్రోడక్ట్స్ అన్నీ నేను మీకు ఆల్రెడీ చూపించేసినవే. వీటి డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో వాటిలో ఏంటి అంటే ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నవి క్లియర్గా ఉంటాయి, అక్కడ ఒకసారి చూసేసేయండి. సో ఫస్ట్ అయితే నా నైట్ క్రీమ్ యూస్ చేసేస్తున్నా. ఆల్రెడీ ఇంకొక పింపుల్ పాప్ అవుతుంది చూసారా, అవి వస్తూనే ఉంటాయి. సో నార్మల్గా ఇది కొంచెం ఫేస్లోకి మసాజ్ చేసుకుంటే సరిపోద్ది. ఒక 2 minutes టైం పడుతుంది, బట్ ఇది మాత్రం చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. నాకు పర్సనల్గా బాగా నచ్చిన ప్రోడక్ట్ అనమాట ఇది. నేను దీనిలో అయితే నాకు పర్సనల్గా నచ్చిన ప్రోడక్ట్స్ మాత్రమే చూపిస్తున్నాను మీకు మ్యాక్సిమం. సో ఒక 2 minutes ఫేస్లో మసాజ్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. ఇది జస్ట్ 2 minutes చెప్పా కదా, ఇట్స్ ఆల్ గుడ్ నా. అండ్ ఇది రాసిన తర్వాత ఏంటి అంటే నార్మల్ లిప్ బామ్. అండ్ ఇక్కడ వచ్చేసరికి రేపు ఎలాగో హెడ్ బాత్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో అంటే ఇదంతా కూడా ఒక షెడ్యూల్ ఉంటుంది కదా, అలా అనమాట. సో వై నాట్ కొంచెం హెయిర్ ఆయిలింగ్ కూడా చేసుకున్నాను అనుకోండి, రేపటికి ఇంకొంచెం స్మూత్గా ఫ్రెష్గా ఉంటుంది. రీసెంట్గా ఎప్పుడో హెయిర్ స్ట్రైట్నింగ్ చేశాను, సో హెయిర్ ఇంత స్మూత్ ఉంది. లేదు అంటే లైక్ ఇంత స్ట్రైట్గా ఉంటుంది కదా హెయిర్ వచ్చేసరికి. అండ్ ప్రజెంట్ ఆల్రెడీ డీటాంగిల్ చేసేసుకున్నాను. మనం ఇప్పుడు వచ్చేసరికి హెయిర్ ఆయిల్ కూడా అప్లై చేయాలి. ఇవాళ వచ్చేసరికి నేను ఈ హెయిర్ ఆయిల్ అనేది యూజ్ చేస్తాను అండి. ఇది వచ్చేసరికి సోల్ఫ్లవర్ హెర్బల్ ఆనియన్ హెయిర్ ఆయిల్. అండ్ దీనిలో మెయిన్గా ఏంటి అంటే మీకు ఇది 20 ఎసెన్షియల్ ఆయిల్స్ అండ్ ఎక్స్ట్రాక్ట్స్ తోటి బ్లెండ్ అయి ఉంటుందన్నమాట. అండ్ నాన్ స్టిక్కీ, నాన్ ఆయిలీ అండ్ ఆల్సో సల్ఫేట్ ఫ్రీ అండ్ నో మినరల్ ఆయిల్స్. సో ప్రెజెంట్ అయితే ఇది యూజ్ చేస్తున్నాను హెయిర్కి. అంటే ఇదేంటి అంటే మెయిన్గా ఆనియన్స్ అంటూ ఉంటారు, ఆనియన్స్ అలా స్మెల్ ఉంటుందేమో అనుకుంటారు. బట్ ఇది అంత స్మెల్లీ ఏమి ఉండదు మీకు. అండ్ ఆల్సో ఇది ప్యూర్గా ఆనియన్స్ తోటే చేసింది. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఆనియన్సే ఉంటాయి. ఓకే, సో ఆయిల్ మొత్తం నేను రూట్స్ నుంచి కింద వరకు మొత్తం అప్లై చేసేసానండి నీట్గా. సో అప్లై చేసిన తర్వాత ఏంటి అంటే మీరు టైట్ బ్యాండ్ కానీ బ్రైడింగ్ కూడా టైట్గా చేయకండి. సో లూజ్గా ఉంచేసేయండి హెయిర్ని ఓవర్ నైట్ వచ్చేసరికి. అండ్ ఆల్సో నేనైతే ఓవర్ నైట్ ఆయిలింగ్ ప్రిఫర్ చేస్తాను. చాలామంది ఓవర్ నైట్ ప్రిఫర్ చేయరు. జస్ట్ మనం హెడ్ బాత్ చేసే 1 hour or 2 hours ముందు అప్లై చేసుకున్నా సరే సరిపోతుంది. అది మీ ప్రిఫరెన్స్, లైక్ మీరు ఓవర్ నైట్ చేయాలా లేదు మార్నింగ్ చేయాలా అన్నది. సో నేనైతే ఓవర్ నైట్ చేసేసి ఉంచుతాను అనమాట. సో నైట్ అంతా అది కొంచెం అబ్జర్వ్ చేసుకుంటుందని నా ఫీలింగ్. అండ్ రేపు మార్నింగ్ లెగిసిన తర్వాత ఏంటి ఎక్కడికి వెళ్తాము అండ్ ఆయిలింగ్ చేస్తాను కదా. సో నెక్స్ట్ షాంపూయింగ్ అండ్ కండిషనర్ ఏంటి అన్నది కూడా నెక్స్ట్ కంటిన్యూషన్లో చూపిస్తాను మీకు.
ద నెక్స్ట్ డే మార్నింగ్ నైట్ అయితే ఆయిలింగ్ చేసుకున్నాను, చూడొచ్చు మీరు, చాలా వరకు అబ్జర్వ్ చేసేసింది అనమాట హెయిర్ అయితేను. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసేసరికి నేను నార్మల్గా హెయిర్ వాష్ అండ్ కండిషనింగ్ చేసేసుకుంటా. సో ప్రజెంట్ హెయిర్ వాష్ కోసం అయితే నేను యూస్ చేస్తున్న హెయిర్ ఆయిల్ ఇదనమాట. ఇదేంటిది అంటే సోల్ఫ్లవర్ హెర్బల్ ఆనియన్ బయోటిన్ షాంపూ. సో దీనిలో మనకి మెయిన్గా అలోవెరా అండ్ ప్లాంట్ కెరటిన్ అన్నవి ఉంటాయి. సో దీనిలో ఏంటి అంటే మనకి మెయిన్గా షైన్ని కానివ్వండి, స్మూత్నెస్ని కానీ రీస్టోర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. డాండ్రఫ్ని తగ్గించి మన హెయిర్లో ఉన్న షైన్ని మళ్ళీ మనకి తెచ్చేస్తుంది అనమాట. అండ్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ పారాబెన్స్, సిలికాన్స్ అండ్ మినరల్ ఆయిల్స్ అండ్ SLS. అండ్ ఇది మనకి మెయిన్గా స్ట్రాంగర్ హెయిర్ని, డాండ్రఫ్ ఫ్రీ హెయిర్ని అండ్ ఆల్సో షైనియర్ హెయిర్ని ఇవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇవాళ నేను యూస్ చేస్తున్న షాంపూ అయితే ఒకసారి నేను మీకు దీని కన్సిస్టెన్సీ ఎలా ఉంది ఏంటి అన్నది కూడా చూపిస్తా. జస్ట్ సీ. సో యూ క్యాన్ సీ ద కన్సిస్టెన్సీ ఎలా ఉంది ఏంటి అన్నది. మనకి ఓ ఫోమ్ వచ్చేయటము లైక్ అలా కాకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో కన్సిస్టెన్సీ ఎలా ఉంది అంటే మనకి హెయిర్ వాష్ అన్నది కంప్లీట్గా అవుతుంది. లైక్ మనకి డర్ట్ కానివ్వండి ఏమున్నా సరే వదిలేస్తుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఫోమ్ ఇలాంటివి ఏమీ లేకుండా వెరీ న్యాచురల్గా ఉంది ఇది వచ్చేసరికి. ఆఫ్టర్ యూజింగ్ ద షాంపూ కండిషనర్ యూజ్ చేయడం మాత్రం స్కిప్ చేయకండి, బికాస్ దిస్ ఈస్ ద మెయిన్ పార్ట్. షాంపూ మనకి స్కాల్ప్కి హెల్ప్ చేస్తుంది అంటే కండిషనర్ మన లెంత్కి వచ్చేసరికి చాలా హెల్ప్ చేస్తుంది. సో కండిషనర్ కూడా నేను సేమ్ దానిలోంచి యూజ్ చేస్తున్నాను. సోల్ఫ్లవర్ హెర్బల్ సూపర్ రిచ్ కండిషనర్ ఆర్గాన్ టమానో సీడ్. సో దీనిలో మనకి మెయిన్గా ఎసెన్షియల్ ఆయిల్స్ అన్నవి చాలా ఉన్నాయండి. లైక్ రోజ్మెరీ ఉంది, లావెండర్ ఉంది, కోకో అండ్ షీ బటర్ కూడా ఉంది. సో మనకి ఇది వచ్చేసరికి పారాబెన్ ఫ్రీ, మినరల్ ఆయిల్స్ ఫ్రీ అండ్ SLS ఫ్రీ. మెయిన్గా మనకి ఏదైనా డ్యామేజ్డ్ హెయిర్ కనుక ఉంటే అది రిపేర్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది, స్ట్రెంగ్తన్ చేస్తుంది మన హెయిర్ని. అండ్ ఆల్సో దర్ ఈజ్ లైక్ మన షైన్ని కానివ్వండి, ప్రోటీన్స్ని, హెయిర్ షైన్ లూజ్ అవుతూ ఉంటుంది కదా హెయిర్ లెంత్ అన్నది. సో అది మనకి మళ్ళీ రీగెయిన్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది మనం దీన్ని యూజ్ చేస్తే కనుక. కండిషనర్ వల్ల ఏంటి అంటే వాల్యూమ్ అన్నది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం నాలాగా మీకు ఫ్రిజీ హెయిర్ ఉందనుకోండి, సో ఇది ఇంకా బెటర్గా ఉంటుంది అనమాట. ఏంటి అంటే ఫ్రిజ్ని తగ్గించడానికి. సో నేనైతే ప్రెజెంట్ వెళ్ళి యూజింగ్ దిస్ షాంపూ అండ్ కండిషనర్ ఒక మంచి హెయిర్ వాష్ చేసేసుకుని వస్తాను. అండ్ బిఫోర్ గోయింగ్ నేను దీని కన్సిస్టెన్సీ కూడా ఒకసారి నేను మీకు చూపించేస్తాను ఎలా ఉంది అన్నది. So you can see this. It's very light onion pink కలర్లో ఉంది. మీరు చూసినట్లయితే కండిషనర్ మనకి ఎలా అయితే థిక్గా ఉంటుందో సేమ్ అట్లా ఉంది. యూ క్యాన్ సీ దిస్. అండ్ ఇట్ స్మెల్స్ టూ గుడ్ అండ్ సాఫ్ట్ అనమాట. లైక్ హెయిర్కి అయితే మంచి నరిష్మెంట్ ఇచ్చేసిద్ది ఇది. సో లేట్ చేయకుండా ఎలా ఉంది ఏంటి అన్నది నేను మీకు హెయిర్ వాష్ తర్వాత రిజల్ట్స్ చూపించేస్తాను నెక్స్ట్ షాట్లో. సో యూ కెన్ సీ హియర్, ఈ వీడియోలో మీకు తెలుస్తుంది లైక్ ఆఫ్టర్ వాష్, ఆఫ్టర్ హెయిర్ డ్రై చేసిన తర్వాత అనమాట. హెయిర్ అయితే చాలా సిల్కియర్ ఉంది అండ్ ఈవెన్ షైనీనెస్ కూడా ఇంకా చాలా ఎక్కువ ఉంది అనిపించింది. సో మీకు క్లియర్గానే తెలుస్తుంది వీడియోలో చూస్తుంటే. హెయిర్ ఫీల్స్ సో ఫ్రెష్ అండ్ సో స్ట్రాంగ్ ఉందన్నమాట. ఈవెన్ నా హెయిర్ లెంత్లో ఉండే ఫిజీనెస్ అంతా కూడా చాలా తగ్గింది అనిపించింది నాకు ఆఫ్టర్ యూజింగ్ దిస్. అండ్ దీని తర్వాత అప్పటికే లేట్ అయిపోయింది. సో రెడీ అయిపోయి మేము ఆ రోజు మూవీకి వెళ్ళామన్నమాట. ఫస్ట్ మూవీ తర్వాత జస్ట్ ఇది ట్రెండ్స్ అంటే క్యాపిటల్లో అనమాట మూవీ. సో జస్ట్ అక్కడ ఏమున్నాయి ఏంటి అన్నది అలా చూసేసి దాని తర్వాత మేమైతే బయటకు వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇక్కడ ఫిష్ స్పా ఉంటుంది, నేనైతే ఇప్పుడు ట్రై చేయలేదు బట్ ఇక్కడ ఎప్పుడూ ఉంటుంది ట్రెండ్ సెట్లో అలా పెట్టేసేసి. సో ఈ ట్రెండ్ సెట్కి పీవీపీకి ఏంటి అంటే ప్రజెంట్ ఏదైనా మూవీ ఉంటే వస్తున్నాం, లేదు అంటే లేదు ఏదైనా పర్టికులర్ షాపింగ్ ఉంది అది అక్కడే అవైలబుల్ ఉంటాయి అనుకుంటే కనుక వస్తూ ఉంటాము. అండ్ మూవీ అయ్యేసరికి ఇంకా ఫుల్ ఆకలి అనమాట. సరే అని చెప్పి అలంకార్కి వెళ్ళాము. ఈవినింగ్ అరౌండ్ 4 o'clock వెళ్ళినట్లున్నాము. సో అప్పుడు ఏంటి అంటే మాకు చాట్ కానీ ఇవేమీ రెడీ అవ్వలేదు. అండ్ ఆల్సో లైక్ బాదం పాలు ఇవి కూడా ఇంకా రెడీ లేవన్నారు. చెప్పింది లేదు, నేను చెప్పింది లేదు. హ్యాపీ కదా? ఐస్ మ్యాజిక్ వెళ్తే ప్రశాంతంగా ఇట్స్ ఓకే. ఐస్ మ్యాజిక్లో చాట్ ఇవన్నీ ఉండట్లా, అవి కూడా పెట్టమని చెప్తాం. అయితే చెప్తాం ఇప్పుడు అయితే వీ విల్ హ్యావ్ ఐస్ క్రీమ్.
సో ఏమీ రెడీ లేవన్నారు. సరే అని చెప్పి ఒక స్కూప్ ఆఫ్ ఐస్ క్రీమ్ తీసుకున్నాను అంతే, దట్టు చాక్లెట్. అది కూడా అంత సూపర్ ఏం అనిపించలేదు అండ్ కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే అనిపించింది. లైక్ దీనికన్నా ఐస్ మ్యాజిక్ అయితే ఇంకా బెటర్గా ఉండేది మాకు, కొంచెం ఇంకా మంచివి తినేవాళ్ళం. బట్ చాట్ అని వీటి కోసం అయితే మెయిన్ వచ్చాము. సరే అని చెప్పి ఇంకా మమ్మీ నేను అలా కూర్చొని అది ఒకటి తినేసేసి నెక్స్ట్ వచ్చేసరికి సూత్ర ఎగ్జిబిషన్ పెట్టారు విజయవాడలో. అది కూడా ఓన్లీ 2 days జరిగిందండి. నా ఇన్స్టాలో ఉంటే కనుక నేను ఇన్స్టాలో ఆల్రెడీ పోస్ట్ చేశాను లైక్ ఎగ్జిబిషన్ ఉంది అని చెప్పి అండ్ దాని డీటెయిల్స్ ఏంటి అని చెప్పి. ఆల్రెడీ ఒకసారి సూత్ర ఈ ఎగ్జిబిషన్ గురించి క్లియర్గా ఒక డీటెయిల్డ్ వీడియో చేశాను. ఆ లింక్ ఒకసారి ఐ బటన్లో కానీ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కానీ ఇస్తాను, చూసేయండి. సో ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఏంటి అంటే ఓన్లీ 2 days పెడుతున్నారు అనమాట విజయవాడ. నార్మల్ మన ఎగ్జిబిషన్స్ అయితే ఒక 1 week కానీ 1 month కానీ పెడతారు. బట్ ఇలా ఈ స్పెషల్ ఎగ్జిబిషన్స్ అయితే ఓన్లీ 2 days మాత్రమే పెడుతున్నారు. సో నాకు వీడియో పోస్ట్ చేసేయడానికి అయినా అవ్వకపోయినా నేను ఇన్స్టాలో అయితే మీకు అప్డేట్ అన్నది ఇస్తున్నా, ఎక్కడ పెట్టారు ఏంటి అని చెప్పి. సో ఇలాంటి అప్డేట్స్ కావాలి అంటే ఒకసారి ఇన్స్టాలో కూడా ఫాలో అయిపోండి. అండ్ ఈ ఎగ్జిబిషన్లో వచ్చేసరికి అయితే మీకు మొత్తం అన్నీ ఎక్స్క్లూజివ్వే దొరుకుతాయండి. లైక్ నార్త్ ఇండియా నుంచి వచ్చినవి కానీ డిఫరెంట్ స్టైల్స్ అనమాట. ఇక్కడ మనకి దొరికే వెరైటీ కన్నా సరే బయట దొరికే వెరైటీ చాలా ఎక్కువ ఉంటుంది. ఈసారి అయితే ఎక్కువ సిల్వర్ జ్యువెలరీ పెట్టారు. లైక్ సిల్వర్ జ్యువెలరీ మీద గోల్డ్ కోటింగ్ కానివ్వండి, యాంటిక్ పీసెస్ కానీ ఇట్లాంటివి ఎక్కువ ఉన్నాయి చాలా. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఇవన్నీ వీటిలో ఎక్కువ సిల్వర్ జ్యువెలరీ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటి అంటే 1 gram ఇవి కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఆల్సో నెక్స్ట్ మంత్లో బ్లూమ్ అని ఇంకొక ఎగ్జిబిషన్ పెట్టబోతున్నారండి. సో దాని డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ చేస్తాను. అండ్ కుదిరితే నేను వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను. దీని తర్వాత ప్రెజెంట్ ఉన్న ఆఫర్ అయితే కంకటాల అండి. సో కంకటాలలో ఆఫర్ వచ్చేసరికి 18th June నుంచి స్టార్ట్ అయింది. ఎప్పుడు దాకా ఉంటుంది అన్నది నాకు ఐడియా లేదు ఎగ్జాక్ట్లీ, బట్ 60% ఆఫ్ ఆషాఢం ఆఫర్ ఇచ్చారనమాట. ఇట్స్ టూ గుడ్. లైక్ మీరు కనుక ఖాళీగా ఉంటే కనుక ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేసి చూడండి. మంచి ఆఫర్స్లో మంచి వెరైటీ మీకు దొరుకుతుంది. అసలు రెడీమేడ్ బ్లౌజెస్ అయితే నేను ఒక 2-3 తీసుకున్నాను. లైక్ 240, 300, 400కి మీకు ఫుల్లీ స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చేసిద్ది. అండ్ ఆల్సో హాఫ్ సారీస్ తీసుకోవాలి అనుకున్నా కూడా కంపల్సరీ విజిట్ చేయండి. మీకు 2,000-3,000 నుంచి 6,000, 7,000 వరకు మంచి హ్యూజ్ వెరైటీ అయితే ఉంది. ఇంకా శారీస్ అయితే చెప్పక్కర్లేదు. డిపెండింగ్ ఆన్ యర్ కాస్ట్, మీకు ఎంత కావాలి కాస్ట్ రేంజ్ అన్న దాన్ని బట్టి ఉన్నాయి. బట్ వెరైటీ అయితే చాలా బాగుంది. నేను ఆల్రెడీ ఒకసారి విజిట్ చేసేసాను, నా షాపింగ్ అయిపోయింది కూడా అక్కడ. సో మీరు కావాలి అనుకుంటే కనుక ఒకసారి విజిట్ చేసి చూడండి. కంకటాల ఆషాఢం ఆఫర్ అయితే చాలా బాగుంటుంది అనమాట. లైక్ వెరీ అట్రాక్టివ్ ఉంటుంది. విజయవాడలో ఉన్న వాళ్ళు చాలామంది విజిట్ చేస్తారు నాకు తెలిసి. ఇన్ కేస్ తెలీదు అనుకుంటే ఒకసారి విజిట్ చేయండి. దట్స్ ఇట్ ఇవాళకి అయితే బ్లాగ్. సో మీకు నా హెయిర్ కేర్ ఏంటి ఇవన్నీ చూపించాను. దాని తర్వాత నెక్స్ట్ డే బయటకు వెళ్ళింది చూపించాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ, బాయ్.